హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్టీహెచ్ రీటైల్ ట్రేడర్ హబ్ ఛానల్. మరొకసారి మీ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. నేనే మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే అయితే మీ ముందు రావడం జరిగిందండి. సో మానిటరీ పాలసీ అనేది ఏదైతే ఈవెంట్ ఉందో అది కూడా ఇట్ హ్యాస్ గాన్ బై అనమాట అండి. సో ఆర్బీఐ కీలక రేట్లు వడ్డీ రేట్లు 25 బేసిస్ పాయింట్స్ కట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో అందువల్ల ఏంటంటే ఇంకా కొంచెం వెసులుబాటు పెరుగుతుంది కదా. సో లోన్స్ ఎవరైతే కడుతున్నారో, ఈఎంఐస్ ఎవరైతే కడుతున్నారో వాళ్ళకి కొంచెం తక్కువ ఈఎంఐస్ రైట్ ఛాన్సెస్ ఉంటుంది అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే మళ్ళీ క్రెడిట్ సైకిల్ పికప్ అవ్వాలి. బట్ ఈ ఇమీడియట్ ఈ రేట్ కట్ తోటి వచ్చేది అనమాట అండి. బట్ కానీ ఇట్ హ్యాస్ టు అనమాట అండి. అల్టిమేట్గా మళ్ళీ గ్రోత్ ట్రాక్లోకి రావాలి. సో అల్టిమేట్గా ఎకానమీ మళ్ళీ రివైవ్ అవ్వాలి అంటే కనుక సో దాని అవసరం చాలా ఉందన్నమాట అండి. సో ఫస్ట్ టైం న్యూ గవర్నర్ గారు శక్తికాంత దాస్ గారు తర్వాత స్పీచ్ ఇవ్వడం జరిగింది. బట్ శక్తికాంత దాస్ గారి స్పీచ్ అయితే చాలా 2-3 గాంధీ కొటేషన్స్ తోటి ఇట్ యూజ్ టు బి డిఫరెంట్ అండ్ యూనిక్ అనమాట అండి రైట్. సో ఈ గవర్నర్ గారు ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది అనమాట అండి. సో ఫస్ట్ పాలసీ ఇట్ సెల్ఫ్ యునానిమస్గా సో రేట్ కట్కి అందరూ కూడా ఇచ్చేయడం జరిగింది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడైతే కంట్రోల్లో ఉందో సో ఆర్బీఐ దగ్గర కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండడం జరుగుతుంది అనమాట అండి. యాజ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ ఇన్ కంట్రోల్ దే కెన్ గో ఫర్ రేట్ కట్స్ కాబట్టి సో 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది అనమాట అండి రైట్. సో దీనివల్ల ఏంటంటే సో యాక్చువల్గా సో లైక్ మీకు తెలుసు కదండి లోన్ ఈఎంఐస్ ఇదవుతాయి అండ్ ఇంకా ఎవరైనా లోన్స్ తీసుకోవాలంటే కూడా కొంచెం వడ్డీ రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి దే మే ప్రిఫర్ అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే క్రెడిట్ గ్రోత్ సైకిల్ అనేది సో పికప్ అవి ఛాన్సెస్ ఉంటాయి అనమాట అండి. సో దట్ విల్ హెల్ప్ అనమాట అండి ఖచ్చితంగా. సో లోన్స్ తీసుకుని సో లోన్ మీద యాక్చువల్గా ఒక రకంగా డెట్ అనేది డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ లాంటిది అనమాట అండి. సో డెట్ తోటి యాక్చువల్గా గ్రోత్ రావడం జరుగుతుంది. సో బట్ డెట్ని ఎవరైతే కరెక్ట్గా హ్యాండిల్ చేయగలుగుతారో, డెట్ని ఎవరైతే ఎఫెక్టివ్గా ఉపయోగించుకుంటారో వాళ్ళు యాక్చువల్గా మంచి మనీ ఎర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట అండి ఫ్రెండ్స్ రైట్. అండ్ బిజినెస్లో కూడా మీరు చూడొచ్చు అనమాట అండి. సో లోన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు కదా. సో లోన్స్ తీసుకోవడం అనేది సర్వసాధారణం అనమాట అండి. బట్ కానీ అది వడ్డీలు ఇవన్నీ కూడా సో మొత్తానికి సో మన ఏదైతే క్యాష్ మన దగ్గర ఉందో లేదంటే మనం కట్టగలిగే స్తోమత దాటి వెళ్ళిపోతే మాత్రమే సో ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట అండి. సో ఆ విధంగా యాజ్ లాంగ్ యాజ్ సో క్రెడిట్ అవైలబిలిటీ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం క్రెడిట్ ఇంట్రెస్ట్ ఉంటాయి కనుక లిక్విడిటీ ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన స్కోప్ కూడా ఉందన్నమాట అండి. అండ్ వేరియస్ మెజర్స్ అండ్ బడ్జెట్లో రీసెంట్గా ఇచ్చినటువంటి ట్యాక్స్ కొంచెం రిలీఫ్ ఇవన్నీ కూడా సో మళ్ళీ పీపుల్ దగ్గర స్పెండింగ్ అండ్ టీసీఎస్ డిడక్షన్స్, టీడీఎస్ డిడక్షన్స్లో కొంచెం వెసులుబాటు ఇవన్నీ కూడా సో బ్యాంకుల్లో కొంచెం ఎక్కువ మనీ సేవింగ్స్ అకౌంట్స్లో ఉండడానికి సీనియర్ సిటిజన్స్కి బెనిఫిట్ అవుతుంది. ఇలా వేరియస్ మెజర్స్ వేరియస్ స్టెప్స్ అనేవి కంట్రిబ్యూట్ చేయాలన్నమాట అండి. బట్ ఈ ఒక్క స్టెప్ తోటి ఇమీడియట్గా వస్తుంది అంటే వీ నెవర్ నో. సో ఇంకా టైం తీసుకోవచ్చు అనమాట అండి. సో ఎకానమిక్ ఎఫెక్ట్స్ ఉంది వెంటనే కనిపించవు. దే ఆర్ లైక్ లాగింగ్ ఎఫెక్ట్ తర్వాత రావడం జరుగుతుంది అనమాట అండి. అయితే మార్కెట్ మాత్రం కొంచెం వాలటైల్గా రియాక్ట్ అయింది. బట్ కానీ నథింగ్ స్పెసిఫిక్ అనమాట అండి. సో మార్కెట్ మాత్రం చాలా చాలా వెల్ కంట్రోల్డ్గా బిహేవ్ చేస్తుంది అనమాట అండి. వెల్ కంట్రోల్డ్ ఆర్ వెల్ మ్యానిపులేట్ మేబీ వీ హ్యావ్ టు యూజ్ దట్ వర్డ్. సో చాలా చాలా కంట్రోల్ మూవ్ అనేది మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. సో మార్కెట్లో చాలా నేరో రేంజ్ కంట్రోల్. ఫస్ట్ 5 మినిట్ క్యాండిల్ మీరు చూడొచ్చు అనమాట. ఏదైతే హై ఉందో ఇంట్రాడేలో అదే హై అనమాట అండి. అయితే అటెంప్ట్ జరిగింది 2-3 టైమ్స్ బ్రేక్ అయిపోతా అన్నట్టుగా అటెంప్ట్ అయితే జరిగింది. బ్రేక్అవుట్ వస్తుంది అని అనిపించింది. బట్ కానీ అగైన్ ఇట్ ఫెయిల్డ్ అనమాట అండి. ఇఫ్ అట్ ఆల్ బ్రేక్అవుట్ వచ్చుంటే కనుక సో ప్రీవియస్ డే హై టెస్ట్ చేసే అవకాశం ఉందన్నమాట అండి 23,700 రైట్. సో అందువల్ల ఏంటంటే 15 మినిట్ టైం ఫ్రేమ్లో చార్ట్ చూస్తే కనుక దీస్ ఆర్ రెసిస్టెన్సెస్ అనమాట. నౌ ఫర్ టైమ్ బీయింగ్ 23,700, 800 లెవెల్స్ అనేవి నిఫ్టీకి హడ్డీలుగా ఉన్నాయన్నమాట అండి. అండ్ దాని తర్వాత లెవెల్ తీసుకుంటే 23,700, 23,800 లెవెల్స్ అనేవి రెసిస్టెన్స్ కింద ఉండడం జరిగింది అనమాట. అయితే నేను అనుకున్నాను మైట్ బి గ్యాప్ ఫిల్ అయిపోద్దా అని చెప్పి అనుకున్నాను అనమాట అండి. సో లుక్ ఎట్ దిస్ క్రేజీనెస్. ప్రీవియస్గా ఇట్ వాస్ గ్యాప్ డౌన్, దెర్ వాజ్ ఎ గ్యాప్ రైట్, అండ్ అగైన్ ఇట్స్ ఎ గ్యాప్ అప్ రైట్. సో తర్వాత మళ్ళీ గ్యాప్ డౌన్ వచ్చింది. సో ఒకటే కన్సల్టేషన్ మళ్ళీ అగైన్ గ్యాప్ అప్ అనమాట అండి. సో ఇక్కడ గ్యాప్ ఫిల్ అవ్వడానికి ఈరోజు ఇంట్రాడేలో మూమెంట్ వస్తుందా అనిపించింది. బట్ కానీ గ్యాప్ ఫిల్ అవ్వలేదు. బట్ అగైన్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద సెషన్ మళ్ళీ బౌన్స్ అనేది మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి. ఒక బౌన్స్ అనేది రావడం అనేది క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్ రైట్. సో ఈ విధంగా ఏంటంటే వాలటైలిటీ తోటి మీరు చూడొచ్చు అనమాట. ఆర్బీఐ గవర్నర్ గారి స్పీచ్ టైంలో ఆ వాలటైలిటీ అనేది మార్కెట్లో జనరల్గా ఉంటుంది అనమాట అండి. సో ఎవరైతే డిసిప్లిన్గా లేరో, ఎవరైతే ఆ టైంలో ట్రేడ్ చేస్తారు ఇంట్రాడే ట్రేడ్స్ అవన్నీ కూడా ట్రాప్ అయిపోయే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. లాస్ అయిపోతారు అనమాట అండి. సో అందువల్ల ఏంటంటే ఈ వాలటైలిటీ హ్యాండిల్ చేయడానికి కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. స్టాప్ లాస్ పెద్దగా ఉంచుకోవాలి. లేదంటే స్టాప్ లాస్
ఫాస్ట్గా ఎగ్జిట్ అవ్వడం, టార్గెట్ తొందరగా లైక్ ఫాస్ట్గా ఉంటే తప్ప అదర్వైజ్ ఇట్ విల్ బి లైక్ ట్రాపింగ్ మూవ్స్ అనమాట అండి. అండ్ లెవెల్స్ కూడా వాచ్ చేసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్ ఇంట్రాడే ఎవరైతే చేస్తున్నారో. ఎందుకంటే 50,500 దగ్గర వన్స్ వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే క్యాండిల్ ఫిజిల్ అయిపోతుందో దట్ షోస్ అనమాట అండి. అంటే ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ రెసిస్టెన్స్, అక్కడ సప్లై వచ్చేసిందని చెప్పి ఒక ఐడియా అనేది రావాలన్నమాట అండి. సో అదర్వైజ్ లేదు మళ్ళీ వస్తుందేమో అని వెయిట్ చేస్తే కనుక దే విల్ బి లూజింగ్ హ్యూజ్ అమౌంట్ అనమాట అండి. సో ఆ విధంగా మీరు చూడొచ్చు అనమాట. 50,500 లెవెల్ అనేది పర్ టైమింగ్ నౌ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది. అయితే సపోర్ట్ పరంగా మీరు చూస్తే కనుక 49,900 అది సపోర్ట్ కింద యాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండి. సో 49,900 అనేది ఒక కీ సపోర్ట్ లెవెల్ అనమాట. బట్ ప్రైస్ స్ట్రక్చర్ అయితే లోయర్ హై లోయర్ లో అనేది ఫార్మేషన్ ఉందన్నమాట అండి. అండ్ 49,300 లెవెల్ దగ్గర సేమ్ అండి, ఇందాక నేను నిఫ్టీలో ఏదైతే చెప్పాను అదేవిధంగా గ్యాప్స్ అయితే ఉన్నాయి. విల్ వెయిట్ అండ్ వాచ్. ఆ గ్యాప్స్ ఫిల్అప్కి స్కోప్ ఉందా లేదా, వస్తుందా లేదా, విల్ వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. బట్ మోస్ట్ లైక్లీ ఛాన్సెస్ ఆర్ దేర్. బట్ ఒక రీసెంట్ అప్ ట్రెండ్ తర్వాత రీసెంట్గా ఒక మంచి అప్ ట్రెండ్ అనేది మంచి గ్యాప్ అప్ తోటి స్టార్ట్ అవ్వడం జరిగింది. డబల్ బాటమ్ అండ్ ఆర్ఎస్ఐ డైవర్జెన్స్ మనం చాలా మల్టిపుల్ సిగ్నల్స్ కొంచెం అంటే రివర్స్ అవుతుంది ట్రెండ్ అనడానికి మల్టిపుల్ మనకి కన్ఫర్మేషన్స్ వచ్చాయన్నమాట అండి. సో తర్వాత రివర్సల్ మనం అబ్జర్వ్ చేసాం. అండ్ ఈ వండర్ఫుల్ మూమెంట్ కొంచెం ట్రెండ్ ఎక్స్టెండ్ అయిన తర్వాత ఒక ప్రీవియస్ వండర్ఫుల్ సపోర్ట్ లెవెల్ అనమాట అండి. ఇది నౌ ఇట్ విల్ యాక్ట్ యాజ్ రెసిస్టెన్స్. ఖచ్చితంగా ఈ రెసిస్టెన్స్ జోన్ దాటుకుని వెళ్ళాలి. సో మనం పాసిబుల్ ప్రిడిక్షన్ కూడా చూసాం కదా, ఒకవేళ కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ అవ్వి మళ్ళీ అగైన్ ఇట్ విల్ ఫేస్ ద రెసిస్టెన్స్, మళ్ళీ రిజెక్షన్ రావచ్చు. ఒకవేళ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతే కనుక ఈ కైండ్ ఆఫ్ ప్రైస్ యాక్షన్ రావచ్చు అని మనం అనుకున్నాం కదా. బట్ విల్ వెయిట్ అండ్ సీ. సో మార్కెట్ ఈజ్ లైక్ రైట్, సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై సో మెనీ ఫ్యాక్టర్స్ అనమాట అండి. సో అందువల్ల వాట్ ఎవర్ ప్రిడిక్షన్స్ వీ డూ, నో మ్యాటర్ వాట్, ఎంత అనలిస్ట్ ఎవరైనా కూడా మార్కెట్ ఆల్వేస్ గివ్స్ సర్ప్రైజ్ అనమాట అండి. సో బట్ ఒక అంచనా గురించి మాత్రమే మనం ఈ లెవెల్స్ అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట అండి. ఓకే, అండ్ ఇన్స్టిట్యూషన్స్ డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదని జనరల్గా వీకెండ్ అనేసరికి ఇప్పుడు డిలే అవుతూ ఉంటుంది. యా రైట్, జస్ట్ నౌ ఇట్ గాట్ అప్డేటెడ్ అండి, రిఫ్రెష్ అయింది. సో మీరు చూడొచ్చు అనమాట అండి, ఇన్స్టిట్యూషన్స్ యొక్క పార్టిసిపేషన్ చాలా ఉంది యాక్చువల్గా. నిన్న డేట్ మీరు చూసారు కదా, నిన్న డేట్ ఫిగర్స్ ఇంత లేవు. బట్ కానీ ఈరోజు లైక్ బై వాల్యూ సెల్ వాల్యూ చాలా ఎక్కువ ఉంది. బట్ కానీ నెట్ బేసిస్ మీద నథింగ్ అండి, నెగ్లిజిబుల్ రైట్. సో అందువల్ల ఏంటంటే చేతులు మారి బ్లాక్ డీల్స్ అవి జరుగుండొచ్చు మేబీ. సో దట్ మైట్ బి ద రీజన్. టర్న్ ఓవర్ అయితే 12,000 crores, ఇట్స్ డీసెంట్ టర్న్ ఓవర్. బట్ కానీ నెట్ బేసిస్ మీద నథింగ్ అన్నట్టుగా సో క్లోజ్ అవ్వడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. అండ్ అడ్వాన్స్ డిక్లైన్ బ్యాలెన్స్డ్గా ఉందన్నమాట అండి. డిక్లైన్స్ ఎక్కువ ఉన్నాయి 2500లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఇట్స్ ఏ బ్యాలెన్స్డ్ యాక్ట్ అనమాట. అడ్వాన్స్ డిక్లైన్స్ బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. రైట్, సో ఓవరాల్గా సో మార్కెట్ అయితే మాత్రం వాలటైల్గా ఉండడం జరిగింది, కొంచెం కన్సాలిడేషన్ మోడ్లోనే రైట్ ఉండడం జరిగింది అనమాట అండి. రైట్, ఓకే. సో మీరు చూడొచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ విధంగా. ఓకే రైట్. సో అండ్ అదర్ సెక్టర్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం అనమాట అండి. ఓకే, సో అదర్ సెక్టర్స్ ఏ విధంగా ఉన్నాయి, సెక్టర్ అనాలిసిస్ అండ్ అదర్ థింగ్స్ విల్ హ్యావ్ ఎ లుక్ అనమాట అండి. రైట్, ఓకే. సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో మెటల్ ఇండెక్స్ డూయింగ్ గుడ్ రైట్ ఓకే. సో మెటల్ ఇండెక్స్ 2.6% దాకా పెరగడం జరిగింది. దట్ ఈస్ ద లీడర్ అనమాట అండి ఈరోజు. అండ్ ఒక కన్సాలిడేషన్ లెవెల్ దగ్గర డబ్ల్యూ ఫార్మేషన్ అవుతుంది. విల్ సీ ఎంతవరకు సస్టైన్ అవుతుందో చూద్దాం. సో కైండ్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రక్చర్ లాగా ఫామ్ అవుతుంది కదా. సో డబల్ బాటమ్ డబ్ల్యూ ఫార్మేషన్ అవుతుంది అనమాట అండి. ఓకే, సో ఓవరాల్గా సో మీరు చూడొచ్చు అనమాట. పిఎస్యూ బ్యాంక్స్ అయితే సో నెగిటివ్గా రియాక్ట్ అవుతున్నాయి. సో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అండ్ ఎఫ్ఎంసీజీ కూడా సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఎఫ్ఎంసీజీ సెక్టర్ కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం జరిగింది రైట్. అండ్ పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ అండర్ ప్రెజర్, బ్యాంక్ నిఫ్టీ. సో బట్ అంత ఎక్స్ట్రాడినరీ ఏమి కాదండి, నథింగ్ స్పెసిఫిక్. సెక్టర్స్ అన్ని కూడా కొంచెం రీజనబుల్గా నార్మల్గా రియాక్ట్ అవని. అండ్ గ్లోబల్ ఫ్రంట్లో తీసుకుంటే యాక్చువల్గా మార్నింగ్ లైక్ ఏషియన్ మార్కెట్స్ దే వర్ ఇండికేటింగ్ గుడ్ స్టార్ట్ అనమాట. బట్ హ్యాంగ్సంగ్ ఆల్సో నాట్ ఓన్లీ మార్నింగ్ దే క్లోజ్డ్ ఇన్ డీసెంట్ వే అనమాట అండి. సో ఒక మేజర్ రెసిస్టెన్స్ దగ్గరికి హ్యాంగ్సంగ్ రీచ్ అవ్వడం జరిగింది. అండ్ సో తర్వాత ఫాలో అప్ ఎలా ఉంటుంది చూడాలి. నాస్డాక్ ఇవన్నీ కూడా బాగానే సో రియాక్ట్ అవ్వడం బాగానే నిన్న క్లోజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. అయితే ఈరోజు నైట్ ఎలా ఉంటుందో మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. డాక్స్ కూడా దూసుకుపోతుంది అనమాట అండి. లుక్ ఎట్ దిస్ యూరోపియన్ ఇండెక్స్ కూడా. అండ్ యూరోపియన్ కొన్ని సెంట్రల్ బ్యాంక్స్ కూడా రేట్ కట్స్ చేస్తున్నాయి. న్యూ లైఫ్ టైమ్ హైస్కి డాక్స్ క్రేజీగా దూసుకుంటూ వెళ్ళిపోతుంది. అండ్ యుఎస్ మార్కెట్స్ నాస్డాక్ ఇవన్నీ కూడా లైఫ్ టైమ్ హై దగ్గరలో ఉన్నాయి. ఓన్లీ మన మార్కెట్స్ యాక్చువల్గా కొంచెం గ్లోబల్ మార్కెట్స్ గ్లోబల్ పీర్స్కి ఎగనెస్ట్గా
కొంచెం కరెక్షన్‌లో అంటే లైక్ పైనుంచి కొంచెం 10% డౌన్‌లో మనం ఉన్నాం అనమాట అండి. విల్ సీ ఏదైనా కొంచెం నెగెటివ్ న్యూస్ లేకుండా ఉంటే చాలు. కొంచెం మళ్ళీ స్లోగా బయింగ్ వచ్చి కొంచెం రైట్ ఎస్ఐపి అమౌంట్లు ఇవన్నీ యాడ్ అవుతాయి కదా! కొంచెం పికప్ అవుతే గనక స్లోగా మళ్ళీ మనం ఆ లెవెల్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. విల్ వెయిట్ అండ్ వాచ్ బట్ ఇట్ మే టేక్ టైమ్. బట్ ఎనీ నెగెటివ్ న్యూస్ ఏదైనా వస్తే మాత్రం ఎఫ్ఐఐ సెల్లింగ్ ఆగట్లేదు. దే హావ్ బీన్ సెల్లింగ్ కదా కంటిన్యూయస్‌గా విచ్ ఈస్ కన్సిడర్డ్ టు బి వెరీ నెగెటివ్ ఫర్ అవర్ మా ఎకానమీ అండ్ అవర్ మార్కెట్స్ అనమాట అండి. సో అందువల్ల అది ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్. అదర్ దెన్ దట్ ద రిమైనింగ్ థింగ్స్ ఆర్ ఓకే ఫ్రెండ్స్ రైట్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ డైవ్ వీడియో మీకు నచ్చిందని అనిపిస్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.